అందరికీ తెలుసు అనుకుంటాను. అర్జునుడు తను ఒక విలువిద్యలో ప్రదర్శించి ద్రౌపదిని ఇంటికి తెచ్చుకుంటాడు. ఇంటికి తెచ్చుకొని ఏదైనా గిఫ్ట్ తెచ్చుకుంటే మనం ఫస్ట్ ఎవరు చెప్తాము? ఎవరికి చెప్తాము? తల్లికి చెప్తాము. అమ్మ నేను ఈరోజు ఖోఖోలో ఫస్ట్ వచ్చిన, నేను రన్నింగ్లో ఫస్ట్ వచ్చిన, చదువుల్లో ఫస్ట్ వచ్చిన అని చెప్తాము. అలాగే అర్జునుడు ఎంతో చక్కగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను విలువిద్య ప్రదర్శించినాను, అక్కడ ఒకరు నాకు బహుమతిగా ద్రౌపదిని ఇచ్చారు అనగానే అమ్మ ప్రేమతత్వం కదండి. అమ్మకి ఎంతమంది పిల్లలు? 5 మంది పిల్లలు. చిన్నతనం నుంచి ఏది తెచ్చినా కానీ అందరినీ ఏం చెప్తారు? పంచుకోండి అంటారు. అలాగే గిఫ్ట్ తెచ్చినానన్నారు కానీ ఏం తెచ్చినానని చెప్పకనే అమ్మ ఏమన్నారు? అందరూ పంచుకోండి నాన్న, దానికి ఏముంది ఆనందం. ఆయనకి నోరు వెళ్ళిపోయింది. అయ్యో అందరినీ పంచుకోమని తల్లి చెప్పేసింది ఎలా అనేసి కొంతసేపు బెంబేలు పడిపోయి వాళ్ళకి ఇంటికి పెద్ద అయినటువంటి ధృతరాష్ట్రుడి గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఎట్లా నాయన ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఇలా అమ్మ అందరినీ పంచుకోమన్నారు కదా అంటే, ఇది మీ ఇంటి యొక్క సమస్యనైనా దీన్ని నేను తీర్చలేను, మీరే ఆలోచించుకోండి అన్నారు. సో నెక్స్ట్ ఎవరున్నారు? కృష్ణ భగవాన్ ఉన్నారు. కృష్ణుని దగ్గరికి వెళ్తారు. ఏం చేయాలి ఈ సమస్యకి పరిష్కారం అంటే, ఇది మీరే తెలుసుకోండి అని కృష్ణ భగవాన్ కూడా చెప్తారు. అప్పుడు ఇంటికి పెద్ద అయినటువంటి ఎవరున్నారు? ధర్మరాజు. ధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి ఈ పరిస్థితి అంటే, తల్లి వాక్కు జవదాటకూడదు, తల్లి ఎలా చెప్తే అలా మనము ఆచరిస్తాము మనం. మరి ద్రౌపది ఏమనుకుంది? చక్కగా నేను అర్జునితో చక్కగా ఉండొచ్చు అని అనుకునింది. కానీ ఆమె బాధపడిందా? బాధపడింది, కొంతసేపు బాధపడింది. కానీ దీనికి ఏదో కారణం ఉంటుంది. నాకేంటి, నేను గెలుచుకున్నారు కదా నన్ను అర్జునుడు, నేను అతనికి ఒకరికి ఎందుకు భార్య కాలేకున్నా, ఎంతమంది నన్నేంటి పంచుకోనేది అనేసి ఆమెలో ఒక క్వశ్చన్ వచ్చింది. అప్పుడు ఆయన యొక్క గతాన్ని ఆమె తెలుసుకోవడానికి ప్రయత్నించింది. చూడండి, మన భావం ఎలా ఉంటుందో ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలో అది మనం తీర్చుకోవాల్సి వస్తుంది. కోరిక, ఒక కోరిక ఉండిపోయిందమ్మ గత జన్మలో. ఏమని కోరుకుంది? అబ్బా ధర్మవంతుడైనటువంటి ఆ గుణగణాలు కలిగినటువంటి భర్త నాకు కావాలి అని కోరుకుంది. అలాగే భర్త ఇంకా ఎలా ఉండాలనుకుంది? బలవంతుడు, ధీరుడై ఉండాలా అని కోరుకుంది. మరి ధీరుడు, బలవంతుడై ఉన్న భర్త, ధర్మగుణం ఉన్నటువంటి భర్త, అలాగే నైపుణ్యం కలిగిన భర్త నాకు కావాలని కోరుకుంది. అలాగే అందగాడుగా ఉండాలా, ఈ గుణాలతో పాటు భర్త ఎలా ఉండాలా? చాలా అందంగా ఉండాలా, అంత అద్భుతమైన అందగాడు ఉండాలి. నా భర్తను చూస్తే ఎవ్వరికి కూడా తక్కువ కాకూడదు అని కోరుకుంది. అలాగే జ్ఞానవంతుడు, బుద్ధివంతుడైనటువంటి భర్త నాకు కావాలని కోరుకుంది. ఇన్ని గుణాలు ఒక వ్యక్తిలో ఉండడం సాధ్యమేనా? సాధ్యం కాదు. సాధ్యం కాని సందర్భంలో ఆ యొక్క మహాముని ఏం చెప్తుందంటే, నీ యొక్క వాంఛ సిద్ధించుగాక అన్నప్పుడు ఆమె యొక్క వాంఛ ఈ జన్మలో ఎలా కోరి తీరింది అంటే ఇలా తీరుతుందన్నమాట. ఇప్పుడు ధర్మగుణాలు కలిగిన వారు ఎవరు? ధర్మరాజు. ధర్మరాజు వలన ఆమె యొక్క కోరిక తీరిందా? అలాగే భీముడు, ఇటువంటి 1000 ఏనుగులకు ఉన్నటువంటి శక్తి, అపారమైన శక్తిశాలి ఎవరు? భీముడు. అలాగే ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి, విలువిద్యా నైపుణ్యం కలిగిన వారు అర్జునుడు. అలాగే నకుల సహదేవుడు ఉన్నారు. నకులుడు ఎంతో అందంగా ఉంటారు, అందగాడు కావాలనుకున్నారు. అలాగే సహదేవుడు కూడా ఎంతో చక్కటి జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు. మరి ఇవన్నీ ఎవరు కోరుకుని తెచ్చుకున్నారు? ద్రౌపది కోరి తెచ్చుకుంది. కానీ ఆమె ఇంట్లో వాళ్ళని తిట్టడానికి ఉంటుందాం, అలానే అర్జున్ని తిట్టడానికి ఉంటుందాం, ఎవరిని తిట్టడానికి. ఎవరి యొక్క డిజైన్ని వాళ్ళే తెచ్చి పుచ్చుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఒకరిని నిందించి ఏమీ ఫలితం లేదు. కాబట్టి ఆమె యొక్క డిజైన్ని ఆమె అలా తెచ్చుకుంది. కాబట్టి
ఆమె ఏం చేసిందంటే 5 మంది భర్తలకి భార్య అయ్యగలిగిందనమాట. అలాగే ఎంతో అద్భుతంగా మనందరికీ తెలుసు నారాయణుడు నారాయణి. ఆ తర్వాత వచ్చిన